ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 13వ తేదీ సోమవారం ఒక స్త్రీ తులారాశి వారి జీవితాన్ని ఈ విధంగా చేస్తుంది. మరి ఇంతకీ అక్టోబర్ 13వ తేదీ సోమవారం నాడు ఎవరు మీ జీవితాన్ని మార్చబోతున్నారు? ఇంతకు ఆ స్త్రీ ఎవరు? మీ జీవితంలో ఏ విధంగా ఆ స్త్రీ మార్పులు తీసుకురాబోతుంది? ఆ యొక్క చేంజెస్ అనేవి మీకు చెడు చేస్తాయా? లేదంటే మంచి చేస్తాయా? అసలెందుకు ఆ స్త్రీ ఎవరు? మీకేమవుతారు? ఆమెకు మీకున్నటువంటి రిలేషన్ ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో ఒడిదుడుకులనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలని పరితపిస్తూ ఉంటారు తులరాశివారు. అయితే వీరేంటి అంటే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఎప్పటికప్పుడు వారిని ఆదుకుంటూ వారిని ఏదో రకంగా కాపాడుకుంటూ ఉంటారు. వారు ఎటువంటి తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది ఈ యొక్క తులరాశి వారిలో. ఇక అదే విధంగా ఈ యొక్క ఆటలు, క్రీడలు, సాంకేతిక, భూమికి సంబంధించి న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాల్లో మీరు గనక తులరాశివారు అడుగు పెట్టినట్లయితే, ఏ నక్షత్రం వారైనా సరేనండి, మీరు గనుక తులరాశివారు ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తుల్లో మీరు అడుగుపెట్టినట్లయితే సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. మీకు ఈ యొక్క రంగాలు బాగా అంటే బాగా మీకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. ఇకపోతే భాగస్వామ్యంతో చేసే కాకపోతే మీకేంటంటే భాగస్వామ్యత వ్యాపారాలు, వృత్తులేమన్నా మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలను తీసుకొస్తాయండి. అవునండి. ఆ విభేదాలు కూడా మీకు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల జోలికి పోవద్దు. మీ అంతట మీరు ఓన్‌గా అదేవిధంగా ఇంట్లో వాళ్ళే కదా! ఫ్రెండ్సే కదా! ఏమి కాదు, ఏమి మోసాలు జరగవు అనుకోవడానికి లేదు. కాబట్టి ఏంటి అంటే సొంత వాళ్ళైనా సరే ఈరోజు పగవాళ్ళగానే మారుతున్నారు కాబట్టి ఎవ్వరిని నమ్మే రోజులు కావండి. మీరు మంచివారే కావచ్చండి తులరాశివారు. కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మంచివారా అనుకుంటే అది మన మంచితనం కాదు. మన మూర్ఖత్వం. మన తెలుసుకోలేనితనం. మనకు తెలివితేటలు లేవని అర్థం. కాబట్టి తెలివిగల వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు ఏంటి అనేది బేరీజు వేస్తారు ముందుగానే. కాబట్టి మీ ఫ్రెండ్స్‌నైనా సరే, ఆఖరికి మీ ఇంటి కుటుంబ సభ్యులైన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవ్వనైనా సరే భాగస్వాములుగా చేసుకుంటే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందండి. మీ యొక్క జాతక చక్రం ప్రకారం. కాబట్టి తులారాశివారు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయొద్దు. కలిసి రాదండి. ఇక ఈ సమయంలో మనోధైర్యంతో మీరు తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయండి. కాబట్టి కాస్త చూసుకోండి. వైద్య రంగంలో కూడా మీరు రాణించేందుకు అవకాశాలుంటాయండి. ఇక అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడని తులరాశి వారికి ఆ లేజినెస్ అంటే సోమరితనం అంటే అస్సలు ఇష్టం అనేది ఉండదనమాట. ఇక తులరాశి వారు కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమక్రమంగా అవి తగ్గిపోతూ ఉంటాయి. ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అండి. వృత్తి, ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్‌లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ రాశి గలవారు హ్యాపీగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఫేవరబుల్‌గా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ విషయంలో అయినా సరే మన వంతుగా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి తులరాశివారు. ఇక మీకు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు కదా! సో, ఏంటంటే శుక్రుడు సుఖానికి, సంపదకు, అష్టైశ్వర్యాలకు కోరుకున్నది పొందేందుకు ప్రతి ఒక్కదానికి కూడా సపోర్ట్‌గా, అండగా ఉంటాడనమాట. కాబట్టి శుక్రుడి దయ వల్ల మీ యొక్క జీవితం అనేది అలాగ జరిగిపోతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుందనమాట. ఇక స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇకపోతే మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంటే ఈ వారం రోజుల కాలంలో ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ అలా మీ ప్రయత్నాలు గనక స్టార్ట్ చేయడం వల్ల అంతా మేలే జరుగుతుంది. అవునండి. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే నిజంగా అంటే గుర్తుపెట్టుకోండి అదృష్టం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి చాలామంది అనుకుంటూ ఉంటారు.
మీకేదో జీవితంలో మిరాకిల్ జరిగిపోనక్కర్లేదండి. మీకు ఏదైనా చిన్న జాబొచ్చినా కూడా అది అదృష్టం కిందే భావించండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు, రాబోయే రోజుల్లో చాలా మటుకు మీ కష్టాల నుంచి మీరు బయటపడబోతున్నారండి. జాబ్ లేని వారికి జాబ్‌లొస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో మీ యొక్క వ్యాపార భాగస్వామి నుంచి దూరంగా ఉంటారు కదా! లేదంటే వారినైనా సరే వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకొని ఉంటారు కదా! దానివల్ల ఏంటి అంటే మీకు రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ అనేవి మరింత పెరగబోతున్నాయండి. వారు చేసే మోసాల వల్ల ఇప్పటి వరకు లాభాలు చూడని మీరు, లాభాలు చూస్తారు. ఆ విధంగా అదృష్టం చాలా మటుకు మీకు కలిసొస్తుందండి. ఈ విధంగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు, ఈ సమయంలో మరికొన్ని రోజుల్లోనే వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసిందండి. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదండి తులారాశి వారు. మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నానంటూ పేదవారికి అండగా ఉంటారండి. అలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయాన్ని అందించండి. ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదువ అనేది ఉండదు. ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అసలు విడవదనమాట. మీ ఇంటిని విడిచి అసలు లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదనమాట. ఇంక మిమ్మల్ని వదిలి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు. అలాగే అహంకారంగా ఎవరితోనూ ప్రవర్తించవద్దు. ఇదసలు మంచి పద్ధతి కాదండి. ఈ రాశి గల వారిలో అలాంటి ధోరణి గల వారెవరన్నా ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రాబోతున్న కాలంలో మీరేవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారండి జ్యోతిష పండితులు. ఎందుకంటే తులారాశి వారి అదృష్టం ఆ రేంజ్‌లో రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా 100% ఎఫర్ట్స్ పెట్టి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులనేవి వస్తాయన్నమాట. ఇకపోతే అక్టోబర్ 13 తేదీ సోమవారం ఒక స్త్రీ మీ జీవితాన్ని ఈ విధంగా చేస్తుందనుకున్నాం కదా! అయితే ఏ విధంగా చేస్తుంది? ఇంతకా స్త్రీ ఎవరు అంటే మీ తల్లి. అవునండి. ఎవరైతే తులారాశి వారిలో అప్పులు అంటే మీకున్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అటువంటి వారిని మీ యొక్క తల్లి సేవ్ చేయబోతున్నారు. అవునండి. అప్పులు వాళ్ళ ఇంటి మీదకి రావటం వల్ల, మీ తల్లి వారికి సమాధానం చెప్పలేక, తన దగ్గరున్న డబ్బు కానివ్వండి, బయట నుంచి తీసుకొచ్చి కానివ్వండి, మీరు చేసిన అప్పులన్నిటిని తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతలను తెలుసుకొని, ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, వారిని బాగా చూసుకుంటే, మీరు చేసిన అప్పులు కాదు కదా! మీరు ఎన్ని చేసినా గానీ, వారి నుంచి సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. కాబట్టి వారు సపోర్ట్ చేసిందని మీరు తప్పులు చేసుకుంటూ పోవద్దు. అప్పు మీకు అవసరమైతే చేయండి. అంతేగాని అప్పులు చేసుకుంటూ ఇంటి వారిని బయటికి ఈడ్చొద్దండి. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే అప్పుల పాలు కాకుండా మంచిగా జీవించండి. సో, చూసారు కదా తులారాశి వారు అక్టోబర్ 13 తేదీ సోమవారం రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో, మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.